ఇంత ఆరోగ్యకరమైన అరటి పళ్ళని ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒక్కసారి ఈ వీడియోని గమనించండి. ఈ ప్రాసెస్ చూస్తే నిజంగా మీరే షాక్ అవుతారు. అరటి పళ్ళన్ని కూడా వాటర్ లో క్లీన్ అయిన తర్వాత కన్వేయర్ పైన ఈ విధంగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు హీటింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు వీటికి ఉన్న తొక్కంతా కూడా పీల్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ చాలా బాగుంటుంది, కానీ ఇది కంప్లీట్ గా చూసిన తర్వాత మీ అభిప్రాయమే మారిపోతుంది. ఇలా తొక్కంతా రిమూవ్ చేసిన తర్వాత ఆ తొక్క ఇంకొక వైపు వెళ్తుంది. ఇప్పుడు పళ్ళని ఇంకొక వైపుకి పంపిస్తారు. ఈ పళ్ళన్ని కూడా చిప్స్ లాగా కట్టింగ్ అవుతాయి. ఇలా కట్టింగ్ అయిన వీటిని ఇప్పుడు కన్వేయర్ పైన ముందుకు పంపించి ఒక ఆయిల్ లో ఫ్రై చేస్తూ ఉంటారు. ఈ నూనె నాణ్యమైనదైతే చాలా బాగుండు, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఈ ఆయిల్ ని చూస్తుంటే ఇంజన్ ఆయిల్ లాగా ఉంది. ఇది మళ్ళీ దాంట్లో 2-3 సార్లు వేస్తూ వాటిని ఫ్రై చేస్తూ ఇంకా ఇప్పుడు ఉంటుంది అసలు కదా. వీటినన్నిటిని కూడా కన్వేయర్ పైన ఈ విధంగా ముందుకు పంపిస్తూ క్వాలిటీని చెక్ చేస్తున్నారు. ఇలా తయారైన వీటన్నిటిని కూడా ఒక కంటైనర్ లో వేసి ఇంకా అడిషనల్ గా అందులో షుగర్ ని యాడ్ చేస్తున్నారు. షుగర్ యాడ్ చేసి వీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ కన్వేయర్ పైన ముందుకు పంపిస్తూ ఇప్పుడు రెండవసారి దీనికి మళ్ళీ ఫ్రై చేస్తూ కన్వేయర్ పైన ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇలా చేసిన వీటిని ఏం చేస్తారో చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. మళ్ళీ రెండవసారి కూడా ఇందులో షుగర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి కన్వేయర్ పైన ముందుకు వెళ్తున్నాయి. ఇంకా మళ్ళీ క్వాలిటీ చెక్. ఇలా తయారైన వీటిని చిన్న కంటైనర్లలో వేస్తూ ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి ప్యాకింగ్ కోసం. ప్యాకింగ్ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో ఇప్పుడు చూడాలి. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. అరటి పండు అనేది హెల్దీ కదా, ఆ హెల్దీ పండుని ఇంకా ఆయిల్ లో ఫ్రై చేసి అన్హెల్దీ చేశారేమో అని అనిపిస్తుంది. ఇలా కాటన్స్ లలో ప్యాక్ చేసి మార్కెట్ లోకి పంపిస్తే అవి మనం తింటున్నాం. ఏమంటారు? ఇంతవరకు ఆలు చిప్స్ చూసాను, కానీ నేను అరటి పండు చిప్స్ ఇప్పటి వరకు చూడలేదు. మీరు చూసారా, తిన్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ అద్భుతమైన ఏఐ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి.